ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 22 జనవరి 7 PM ఫస్ట్ T20 అయి ఉండబోతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్, స్టాట్స్, ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరు, అండ్ దీన్ని యూజ్ చేసుకొని హౌ టు ఇన్వెస్ట్ అండ్ ఎర్న్ త్రూ క్రికెట్ నాలెడ్జ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. డేట్ అండ్ టైం చూసుకుంటే 22 జనవరి 7 PMకి మ్యాచ్ ఉండబోతుంది. ఇది ఫస్ట్ T20 అయి. వెన్యూ పిచ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే పిచ్ న్యూట్రల్గా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటుంది. పేసర్స్ ఎక్కువ పర్ఫామ్ చేస్తారా, స్పిన్నర్స్ ఎక్కువ పర్ఫామ్ చేస్తారా అంటే పేసర్స్కి ఎక్కువ వికెట్స్ దొరికే ఛాన్స్ ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఈ గ్రౌండ్లో ఎంతంటే 176. సో ఈ బ్యాటింగ్ యావరేజ్ మనకేం చెప్తుంది, ఇట్స్ ఏ డీసెంట్ బ్యాటింగ్ ట్రాక్ అని మనకు అర్థమైపోతుంది. 176 ఇన్ T20 మ్యాచ్ అంటే ఇట్స్ ఏ గుడ్ ఫర్ బ్యాటింగ్. లాస్ట్ 5 మ్యాచెస్ రెండు టీమ్స్ ఫామ్ చూసుకున్నట్టయితే ఇండియా లాస్ట్ 5 మ్యాచెస్లో మొత్తం 4 విన్ అయింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ విన్ అయింది, ఒక్క మ్యాచే ఓడిపోయింది. ఈ లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డ్స్ చూసుకుంటే రెండు టీమ్స్ కూడా బెటర్గానే ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇక ప్రాబబుల్ 11 చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ జాస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, రేహాన్ అహ్మద్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్. ఇది ఇంగ్లాండ్ ప్రాబబుల్ 11 మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, ఇండియా ప్రాబబుల్ 11 చూసుకున్నట్టయితే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్. ఇది మోస్ట్ ప్రాబబ్లీ మన టీమిండియా ప్రాబబుల్ 11. మన టీమిండియాలో ఇంకేమైనా చేంజెస్ ఉంటాయనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంగ్లాండ్ టీంలో ఏమైనా చేంజెస్ ఉంటాయనుకుంటే కూడా కామెంట్స్లో ఏ ప్లేయర్ రీప్లేస్ అవుతాడన్నది కూడా చెప్పండి. నా సైడ్ నుండి ఈ రెండు టీమ్స్ మోస్ట్ ప్రాబబ్లీ మన టీమ్స్ అయితే ఇలా ఉండబోతుంది. ఈ మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ అంటే బ్యాటర్స్ నుండి 2 ఉన్నారు, బౌలర్స్ నుండి 2 ఉన్నారు. జాస్ బట్లర్ బ్యాటింగ్ సెక్షన్ నుండి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ఇంగ్లాండ్, మొత్తం 36 యావరేజ్ ఉంది ఆ గ్రౌండ్లో. సూర్యకుమార్ యాదవ్ ఫ్రమ్ ఇండియా, మొత్తం 4 మ్యాచెస్లో 35 యావరేజ్ ఉంది. బౌలర్స్ చూసుకున్నట్టయితే ఒక మ్యాచ్లో అక్షర్ పటేల్ 3 వికెట్స్ తీసిండు, రవి బిష్ణయ్ 3 మ్యాచెస్ ఆడి 3 వికెట్స్ తీసిండు. సో రవి బిష్ణయ్ మోస్ట్ లైక్లీ టీంలో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫింగర్ స్పిన్నర్స్కి ఇంగ్లాండ్ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. సో ఆల్రెడీ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు కూడా ఫింగర్ స్పిన్ కాబట్టి మోస్ట్ లైక్లీ వీళ్ళతోటి టీంలో ప్లేయింగ్ 11 తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ప్లేయర్స్ టు వాచ్అవుట్ రేపు ప్లేయింగ్ 11లో ఉండే వాళ్ళు చూసుకుంటే జాస్ బట్లర్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్. వీళ్ళని ఎందుకని చెప్తున్నా అంటే యావరేజెస్ అండ్ వికెట్స్ బెస్ట్గా ఉన్నాయి. మిగతా ఏ ప్లేయర్స్ కూడా ఆ గ్రౌండ్లో పెద్దగా ఆడిన రికార్డ్స్ లేవు. ఇంగ్లాండ్ నుండి చాలామంది అసలు ఆడలేదు కూడా ఆ గ్రౌండ్లో. సో రేపు మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే కొత్తగా ఆడుతున్నారు కాబట్టి బెస్ట్గా పర్ఫామ్ చేస్తారా, వరస్ట్గా ప్రూవ్ అవుతారా అనేది అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. సో అది మ్యాచ్ చూస్తేనే మీకు తెలుస్తుంది. సో ఇదంతా పక్కన పెడితే నేను చాలాసార్లు ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పేది ఏంటంటే ఏ బౌలర్ ఎక్కడ పర్ఫామ్ చేస్తాడు, ఆ గ్రౌండ్లో బెస్ట్ ఉన్నాడా లేదా, బ్యాటర్ ఆ గ్రౌండ్లో బెస్ట్గా ఉన్నాడా, వరస్ట్గా ఉన్నాడా, ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఇది చాలాసార్లు వర్కౌట్ కూడా అవుతుంది. బట్ ఈ స్టార్ట్స్ని యూజ్ చేసుకొని ఈ స్కిల్స్ అండ్ నాలెడ్జ్తో ఫ్యాంటసీలో ఎర్న్ చేసుకోవాలనుకునే వాళ్ళకు బెస్ట్ ప్లాట్ఫామ్ mclgames.com. సో లింక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ బెస్ట్ ఫ్యాంటసీ టీమ్స్ ఆర్ ఎనీ ఫ్యాంటసీ రిలేటెడ్ స్కిల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే డూ సపోర్ట్ అండ్ ఫాలో మన ఛానల్ని. ప్రతి అప్డేట్ వస్తుంది, బిఫోర్ మ్యాచ్ ప్రివ్యూస్, రివ్యూస్, ఎవ్రీథింగ్ కవర్ అవుతాయి.